నమస్కారం. నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే సిఆర్పిఎఫ్ నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తం 9,175 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఇందులో మన తెలుగు రాష్ట్రాలైన ఏపీ మరియు తెలంగాణ నిరుద్యోగులకు కూడా ఒక మంచి ఖాళీలు ఉన్నాయి. ఈ వీడియోలో అర్హతలు, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, చివరి తేదీ, ఎలా అప్లై చేసుకోవాలని పూర్తి వివరాలు చూద్దాం. ముందుగా ఎవరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఎప్పుడైతే ఎవరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సిఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ద్వారా 2 రకాల పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ఒకటి వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్, అదేవిధంగా మరియు ట్రేడ్మెన్స్ విభాగాల్లో కూడా ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మొత్తం కలిపి 9,175 పోస్టులకు అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో 504 పోస్టులు ఖాళీలు ఉన్నవి. తెలంగాణలో 356 పోస్టులు అయితే ఖాళీ ఉన్నట్లు నోటిఫికేషన్లో తెలియపరచడం జరిగింది. దీనికి విద్యార్హతలు చూసినట్టయితే ట్రేడ్మెన్కి వచ్చేసి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అదేవిధంగా టెక్నికల్ పోస్టులకు వచ్చేసి ఐటీఐ చేసిన వారు అర్హులు. దానికి సంబంధించిన ట్రేడ్లో ఐటీఐ చేసి ఉన్నారు. టెక్నికల్లో నానా రకాల ట్రేడ్లు ఉన్నవి. దానికి సంబంధించిన ట్రేడ్లో ఐటీఐ టెక్నికల్ సర్టిఫికేట్ ఉన్న వారందరూ కూడా టెక్నికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకున్న వారికి వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల లోపు వారందరూ కూడా అర్హులు. 18 సంవత్సరాల లోపు అర్హులు కాదు, 18 సంవత్సరాలు దాటిన వారు, అదేవిధంగా 23 సంవత్సరాల లోపు వారు మాత్రమే అర్హులు. అయితే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వయోపరమ సడలింపులు ఉంటాయి. అంటే మన ఎస్సీకి వచ్చేసి 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. బీసీకి వచ్చేసి 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. మహిళలకు కూడా 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా ఎక్స్ ఆర్మీ అలాంటి వారు ఉంటే, ఈ వయసులో రిటైర్డ్ అయిన వారు ఉంటే కానీ వాళ్ళకు కూడా సంబంధించిన నియమ నిబంధనల ప్రకారము వయసులో సడలింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదండి సిఆర్పిఎఫ్ నోటిఫికేషన్ సంబంధించిన విద్యార్హతలు, వయసు నియమ నిబంధనల గురించి తెలియపరచాను. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ సిఆర్పిఎఫ్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మే 19, 2026 వరకు నిర్ణయించడం జరిగింది. అయితే ఏప్రిల్ 20వ తారీఖు నుంచి ఏప్రిల్ 20, 2026 నుంచి మే 19, 2026 వరకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంది. దీనికి అధికారిక వెబ్సైట్ వచ్చేసి www.rect.crpf.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేయాలంటే అప్లై చేయకముందే మనకు కొన్ని డాక్యుమెంట్ రెడీ చేసుకొని సిద్ధంగా ఉండాలన్నమాట. అలా కాకుండా ఓపెన్ చేసి డాక్యుమెంట్ సరిగా లేనప్పుడు మళ్ళీ లాగౌట్ అయ్యి ఇలా కొంచెం టైం వేస్ట్ చేసుకోకుండా మనకు కావాల్సిన డాక్యుమెంట్లు ఒకసారి చెప్తా అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. అవేంటంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రతి ఒక్కరికి తప్పకుండా ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డు, ఒక పాస్పోర్ట్, లేటెస్ట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, అదేవిధంగా ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టిన ఒక పేపర్ ఒకటి, మీ సిగ్నేచర్ అది స్కాన్ చేసి పెట్టాలి. తర్వాత వచ్చేసి మనకు ఫీజు వివరాలు చూసినట్లయితే ఓసీలకి, బీసీలకి, ఈడబ్ల్యూసీ క్యాస్ట్ సంబంధించిన వారందరూ కూడా 100 రూపాయలు ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీకి, మహిళలకి, ఎక్స్ ఆర్మీ వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే అవసరం లేదు. ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీ కేటగిరీకి చెందిన వారందరూ కూడా 100 రూపాయలు ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవలసి ఉంటుంది. ఫీజు కూడా అందుబాటులో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఈ డాక్యుమెంట్లన్నీ సిద్ధం చేసుకుని లాగిన్ అయిన తర్వాత మన ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఫోన్ ఒకటి సిద్ధంగా ఉంచుకోవాలి. అదేవిధంగా మన మెయిల్ ఐడికి కూడా ఓటీపీ వస్తుంది. మెయిల్ ఐడి కూడా అందుబాటులో ఉంచుకోవాల్సింది కోరుతున్నాను. ఇవి మనం అప్లై చేసే ముందు మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్ మొత్తం కూడా సిద్ధం చేసి పెట్టుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాను. అప్లై చేసిన తర్వాత మనం క్వాలిఫై అయినట్లయితే మనకు హాల్ టికెట్ వస్తుంది. ఫస్ట్ సిబిటి రాయాల్సి వస్తుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి రాయాలి. అది అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ ఈవెంట్స్ ఉండటం జరుగుతుంది. ఫిజికల్ ఈవెంట్స్ సంబంధించిన మనకు శారీరక ద్రాహోద్యం అంటే మన హైటు టెస్ట్ అదేవిధంగా రన్నింగ్ గేమ్స్ ఇవి ఉంటవి. వాటి గురించి మనం చూసినట్లయితే శారీరక ప్రమాణాలు మనం చూసినట్లయితే మొదటిగా హైట్, సిఆర్పిఎఫ్ హైట్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్ కేటగిరీకి సంబంధించిన పురుషులకు సంబంధించి 170 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండవలసి ఉంటుంది. జనరల్ కేటగిరీలో మహిళా అభ్యర్థులకు వచ్చేసి 157 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. అదేవిధంగా
ఎస్సీ ఎస్టీలకు సంబంధించి జనరల్ అభ్యర్థులకు పురుషులకు వచ్చేసి 162.5 సెంటీమీటర్స్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీలో మహిళలకు వచ్చేసి 150 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండవలసి ఉంటుంది. చెస్ట్ వచ్చేసి పురుషులకు మాత్రమే చూస్తారు. సాధారణ స్థితిలో 80 సెంటీమీటర్లు చెస్ట్ ఉండాలి పురుషులకి. అదేవిధంగా గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు వ్యాకోచించాలి. అంటే 85 సెంటీమీటర్లు ఛాతీ ఉండాలి గాలి పీల్చినప్పుడు. పీల్చకముందు అయితే 80 ఉంటుంది, పీల్చిన తర్వాత 85 సెంటీమీటర్లు అయితే చెస్ట్ ఉండవలసి ఉంటుంది. ఇక్కడ రన్నింగ్ టెస్ట్ గురించి చూసినట్టయితే పురుషులకు వచ్చేసి 5 కిలోమీటర్ల రన్నింగ్ గేమ్ అయితే ఉంటుంది, దాన్ని క్వాలిఫై కావాల్సి ఉంటుంది. తర్వాత మహిళలకు వచ్చేసి 1.6 అంటే 1600 మీటర్లు రన్నింగ్ ఉంటుంది, దాంట్లో క్వాలిఫై కావాల్సి వస్తుందన్నమాట. ఇదండి సిఆర్పిఎఫ్ జాబ్కు సంబంధించిన ఫిజికల్ అండ్ శారీరక వయోపరిమితి, వయస్సు అన్ని వివరాలు తెలియపడడం జరిగింది. ఇంకేమైనా డౌట్ ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో అడిగినట్లయితే దానికి తెలియపరచగలను. ఫుల్ డీటెయిల్స్, నోటిఫికేషన్ వివరాలు, అదేవిధంగా ఆ లింక్ కూడా మన కామెంట్ బాక్స్లో వస్తున్న ప్రతి ఒక్కరు అవకాశాన్ని బట్టి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి తప్పకుండా మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ.